ఛానల్ వార్తలకు స్వాగతం. నేను శివజ్యోతి. వార్తల ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ నిత్య విద్యార్థి. నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. బాన్సువాడలో 100 కోట్లతో చేసిన పనులను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. బాన్సువాడను మున్సిపల్ గా మార్చేందుకు కృషి చేసిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్ పోచారం. ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసంఘటిత కార్మికులు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. జాతీయ పెన్షన్ పథకం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు. మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. అభివృద్ధి పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఫిట్ ఇండియా మూవ్మెంట్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలి. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్. K6 GTPL న్యూస్ ఎఫెక్ట్. వీధి కుక్కల సంతతిని అదుపు చేసేందుకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా పాలనాధికారి. ప్రతిరోజు భగవంతుని స్మరించడంతో కోరికలు నెరవేరుతాయి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. లింగేశ్వర ఆశ్రమంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ రూపాంతరం చెందిన బాన్సువాడ మహానగరంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 100 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు పలువురు పాల్గొన్నారు. బాన్సువాడలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం చేశారు. 40 కోట్లతో నిర్మించిన రోడ్లు మరియు 25 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, 7.50 కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్, 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడుతూ బాన్సువాడ పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో గత శాసనసభలో లక్ష్మీపుత్రునిగా సీఎం కేసీఆర్ ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. నేను ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఇంకా అడుగులు కూడా వేసుకోవడం నేర్వనప్పుడే వారు ఎప్పుడో రాజకీయాలు అడుగు పెట్టారు. కాబట్టి వారి ముందు నేను రాజకీయాలు మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. కాబట్టి అది ఎక్కువ మాట్లాడాలి. కానీ ఈరోజు బాన్సువాడకు వచ్చిన తర్వాత ఇక్కడ వారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత మేమందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా గౌరవ శాసనసభ్యులం అందరం స్ఫూర్తి పొందినామనే మాట నేను ఈ సందర్భంగా మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంచి నగరానికి, ఒక ఆదర్శ నగరానికి ఏమేం హంగులు ఉండాలో రహదారి అంటే అన్ని హంగులతో అద్భుతంగా ఈరోజు వారి సొంత ఇంట్లో సొంత వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు సొంత పని అయితే ఎంత శ్రద్ధగా చేస్తారో అంతే శ్రద్ధ ఆసక్తులతో ఆ రహదారిని వారు తన సొంత బిడ్డ ఎదుగుదల గురించి చెప్పినట్టు సంబురంగా చెప్తా ఉంటే మేమందరం కూడా గర్వపడ్డాం, సంతోషపడ్డాం. బాన్సువాడ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాదాపు బాన్సువాడ పట్టణ జనాభా 40,000 అయితే 2,000 ఇండ్లు మన పట్టణంలోని పేదలకు నేను కడుతున్నా అని చెప్పి వారు చెప్తా ఉంటే కడుపు నిండినంత ఆనందమైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులకు ఆయన పునాది వేశారని కేటీఆర్ పోచారాన్ని కొనియాడారు. మా అందరికీ మార్గదర్శకంగా ఉండి అనేక సలహాలు, సూచనలు చేస్తూ నేడు శాసనసభ సభాపతిగా కొనసాగుతున్నారని తెలిపారు. బాన్సువాడ పట్టణ జనాభా 45,000 అయితే అందుకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం చేశారని చెప్పారు. వ్యవసాయ మంత్రిగా పనిచెందిన సమయంలో రైతు బంధు, రైతు బీమా పథకాలతో దేశంలో నిలవడం జరిగిందని చెప్పారు.
బాన్స్వాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతూ అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న తమపై బాధ్యత ఉందని, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎంట్రీ హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గానికి కావలసిన నిధులను తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించడం ఇది బాన్స్వాడ ప్రజల అదృష్టమని వివరించారు. అందుకే ఈ బాన్స్వాడ నియోజకవర్గానికి ఈరోజు ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే తన సొంత పిల్లల్లాగా, తమ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఈ నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా కంటికి కనురెప్పలాగా కంటిపాపను కాపాడుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు. కానీ బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు. ఏది వారు అడగడమే ఆలస్యం, అవన్నీ ఖచ్చితంగా క్షణాల్లో మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు. తప్పకుండా ఆ దిశగా ఒక అద్భుతమైన నియోజకవర్గంగా బాన్స్వాడను తీర్చిదిద్దుకుందామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, వారు నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే వారిని లక్ష్మీపుత్రుడు అని పిలుచుకుంటారు. మీ అందరికీ కూడా తెలుసు. 42-43 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం తర్వాత సహజంగా అలసిపోతాం, కానీ వారు అలసిపోలేదు. వారు ఇప్పటికి కూడా ఒక నిత్య విద్యార్థి మాదిరిగానే కొత్తగా ఇంకేం చేయాలి, ఎట్లా చేయాలి, నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎట్లా సేవలు అందించాలి అనే ఒక ప్రతిరోజు తపనతో వారు ముందుకు పోతా ఉన్నారు. వారికి అందుకే మేమందరం కూడా వారి అభిమానులం. తప్పకుండా వారు ఏం చెప్పినా బాన్స్వాడ నియోజకవర్గానికి అది చేస్తాం. బాన్స్వాడను మున్సిపల్ గా మార్చేందుకు కృషి చేసిన కేటీఆర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. బాన్స్వాడ పట్టణంలో 100 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మొదట హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రి కేటీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ అమీర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్లు బాన్స్వాడ పట్టణానికి వచ్చారు. హెలికాప్టర్ ప్రయాణం చేస్తూ సెల్ఫీలు దిగారు. బాన్స్వాడకు చేరుకున్న మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డిలకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతలు స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ పోచారంతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. చెరుకట్ట పెట్టుకున్నాం, భార్య పిల్లలతో సాయంత్రం కూర్చోవడానికి, హాయిగా సంతోషపడటానికి, పిల్లలకు ఆడుకోవడానికి స్టేడియం కట్టుకున్నాం. ఇంతటితో ఆగని ఇదే అభివృద్ధి అనుకుంటే కాదు. నా ఆశయం ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక కోటీశ్వరికైనా పేదవాడికైనా ఇల్లు కావాలి, ఇల్లాలు కావాలి, తోడు కావాలి, గూడు కావాలి. తోడు అంటే భార్య, గూడు అంటే ఇల్లు. ఇవి రెండు 100 ఏళ్ల పంట. అందుకే మన ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పెళ్లిల కోసము, ఆడబిడ్డల కోసము డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ కల్వకుంట చంద్రశేఖరరావు గారు మాత్రమే. తన ఇంట్లో పని చేసుకున్నట్టు ఇవాళ బాన్స్వాడ పట్టణంలో పెద్ద రోడ్ని, ట్యాంక్ బండ్ని, అట్లనే స్టేడియాన్ని, ఇట్లా మంచి సౌకర్యాలు కల్పించి ఇవాళ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నందుకు నేను బాన్స్వాడ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక దిక్కు మన గౌరవ ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు రైతుల కోసం 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, ఇటువంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ పోతూ, అట్లాగే పేదల కోసం 2000 రూపాయల ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి, పెళ్లి చేస్తే 1,00,000 రూపాయల మేనమా కట్నంగా కళ్యాణ లక్ష్మి, పేదవారికి సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం పెట్టడం. साल के कार्यकाल में हर दल के, हर जाति जमाती के लोगों के हमने विकास का काम किए है। तो पीने की पानी की समस्या हो, मिशन काकतिया का काम हो, एजुकेशन में हो, हेल्थ में हो, अलग अलग सेक्टर में हमने सबसे अच्छा काम किए है। इसलिए भारत देश में तेलंगाना का नाम सबसे ऊंचा है और तेलंगाना का नाम नीति आयोग हो, प्राइम मिनिस्टर ऑफिस भी इसका नाम लेके पूरे भारत देश के अलग अलग राज्यों में स्कीम करने के बारे में बताते रहे। और परसों की गवर्नमेंट ऑफ इंडिया ने हमारे स्कीम के बहुत सारे स्कीम लेके काम करने का काम
काम करके इलेक्शन में जीत के आए, सो इसलिए अपना स्टेट एक मॉडल स्टेट है बोल के बताने में मेरे को कुछ खुशी लगती है। और डेफिनेटली हमारे सभी मिनिस्टर्स को, सीएम साहब को बहुत सारे गवर्नमेंट ऑफ इंडिया से अवार्ड मिले, सो इसलिए मैं बहुत उसमें गर्व करता हूँ। अब सब लोगों की तरफ से सबको धन्यवाद देता हूँ। ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల రాజరాజేంద్ర చౌరస్తా నుండి వర్ణి చౌరస్తా వరకు నిర్మాణం అవుతున్న డివైడర్ పనులను, పులాంగ్ చౌరస్తా నుండి కిల్లా రోడ్డు వరకు కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు మాట్లాడుతూ మరో 4-5 రోజుల్లో పులాంగ్ చౌరస్తా నుండి కిల్లా చౌరస్తా వరకు రోడ్డు పనులు పూర్తి అవుతాయని తెలిపారు. అదేవిధంగా పులాంగ్ చౌరస్తాలో గల కొన్ని గల్లీలలో సీసీ రోడ్ల పనులు కూడా నిర్మాణం జరగబోతున్నాయని తెలిపారు. పులాంగ్ చౌరస్తా నుంచి గోలాన్మాన్ జెండా గుడి మీదుగా పెద్ద బజార్ నుంచి గురుద్వారా నుంచి కిల్లా చౌరస్తా వరకు ఏదైతే రోడ్డు వేస్తూ ఉన్నామో దాని పనులను పరిశీలించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఉన్నటువంటి రోడ్ని విస్తరించి వెడల్పు ఎక్కువ చేసి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి నిజామాబాద్లో ఒక కనెక్టివిటీ, ఒక 7-8 డివిజన్లను కనెక్ట్ చేసేటటువంటి రోడ్డు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్లు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, సుధామ్ రవిచందర్, దేవేందర్, నవీద్ ఇక్బాల్, నరేందర్ గౌడ్, చింతకాయల రాజు, నరేష్ రెడ్డి, సీతారాం తదితర నాయకులు పాల్గొన్నారు. అసంఘటిత కార్మికులు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ మరియు జాతీయ పెన్షన్ పథకం యొక్క అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులలాగా కార్మికులకు పెన్షన్ ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్మికులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకై 18 సంవత్సరాలు దాటి 40 ఏళ్లలోపు వయసు గలవారు, నెలసరి ఆదాయం 15,000 రూపాయలు మించని వారు, ఇన్కమ్ ట్యాక్స్లో లేని వారు, ఈపీఎఫ్, ఎన్పీఎస్, ఈఎస్ఐసిలో సభ్యులు కాని వారు అర్హులని తెలిపారు. ఇళ్లలో పనిచేసేవారు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలీలు, ఇటుక బట్టిలో పనిచేసేవారు, ఇళ్లలో చెత్త సేకరించే కార్మికులు, రిక్షా కార్మికులు, భూమి లేని వ్యవసాయ కార్మికులు తదితరులు నిబంధనలకు అనుగుణంగా ఆదాయం మించని వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ట్రేడర్స్ ఈ 2 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రారంభోత్సవం తర్వాత రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు గతంలో మొదలైన ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఇక్కడ కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి చేసిన కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ చతుర్వేది గారు, తర్వాత రీజనల్ ఫండ్ నుంచి వచ్చిన అధికారులు, ఎంపీడీఓస్, తర్వాత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ గారు, ఇతర అధికారులు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ కొంతమంది చేశారు, ఇంకా కొందరు చేసుకుంటున్నారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్ స్ఫూర్తితో మనమందరం ఫిజికల్ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు 3 కిలోమీటర్ల నడక, వ్యాయామం మరియు యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ సూచించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా ప్రారంభించిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ కార్యక్రమాన్ని సిబిఎస్ఈ స్కూల్లో ఫిట్ ఇండియా స్కూల్ వీక్ పేరుతో నిర్వహించారు. 6 రోజులు అనేక రకాల కార్యక్రమాలు, యోగా, హ్యాండ్ ఫ్రీ వ్యాయామం, పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్, వ్యాస రచన, ఏరోబిక్స్ నిర్వహించారు. 6వ రోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ముగింపు కార్యక్రమంలో సిబిఎస్ఈ ఆదేశాల మేరకు హర్యానా రాష్ట్రం పాటలు, నృత్యం, ఆటలు, హర్యానా వంటలపై కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు హర్యానా ఆటలైన టగ్ ఆఫ్ వార్, కుస్తీ, టైర్ రోలింగ్ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. విద్యార్థులు హర్యానా వంటకాలు ప్రదర్శించారు. సిబిఎస్ఈ ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రతిరోజు వ్యాయామం, యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 29న సర్దార్ వల్లభాయ్ పటేల్ దినోత్సవం సందర్భంగా ప్రారంభించినటువంటి ఫిట్ ఇండియా మూవ్మెంట్
భారతదేశం మొత్తం మీద సిబిఎస్ఈ స్కూల్స్లో ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ప్రేరణతో జరుగుతుంది. ఈ 6 రోజుల కార్యక్రమంలో ప్రతి సిబిఎస్ఈ స్కూల్లో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా యోగా, ఏరోబిక్స్ మరియు పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ ఇలాంటి చాలా కాంపిటీషన్స్ని పిల్లలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిలో మహిళపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి పశు వైద్య ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఎల్లమ్మగుట్ట కమాన్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ పాశవిక చర్యను దేశం యావత్తు ముక్త కంఠంతో ఖండిస్తోందని ఉద్యోగులు నినాదించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి బాలిక్ అహ్మద్, పశు వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, కార్యదర్శి జైపాల్ సింగ్, ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి అమృత్ కుమార్, సహాయ సంచాలకులు నజీర్ అహ్మద్, లక్ష్మణ్, నాన్ గెస్టెడ్ సహాయ పశు వైద్య సిబ్బంది మహేందర్, నరేందర్, అటెండర్ల అధ్యక్షుడు రాజేందర్, గోపాలమిత్ర, రఫీక్, కృష్ణగౌడ్, సిబ్బంది, మహిళా పశు వైద్యులు నిశ్చల శిరీష, పొరుగు సేవల సిబ్బంది పాల్గొన్నారు. శంషాబాద్ ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన డిమాండ్ చేశారు. ప్రియాంక రెడ్డి పైన అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనని ఖండిస్తూ ఈ ఘటనకు పాల్పడినటువంటి నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రియాంక రెడ్డికి నివాళులను పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. నిజామాబాద్ లో శుక్రవారం కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. మహిళల సంరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్ విమర్శించారు. నిజామాబాద్ లో శుక్రవారం శంషాబాద్ మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు హోంశాఖ మంత్రి అయినటువంటి మహిళా మంత్రి నుంచుకొని కూడా ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మొన్న తీసుకున్నట్లయితే వరంగల్ సంఘటన జరగకముందే ఈరోజు హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈరోజు అభంశుభం మెరుగని మహిళల పైన ఈరోజు అత్యాచారాలు జరగడం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇందులో జిల్లా కన్వీనర్ నవీన్, నగర కార్యదర్శి శ్రీకాంత్, చందు, విజ్ఞాన్, నందు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మధ్యాహ్నం 2 గంటలకు నెహ్రూ పార్క్ వద్ద నిందితులకు కఠినమైన శిక్ష వేయాలని, ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూడాలని వారు కోరారు. बहन तो बहन होती है, चाहे वो आसिफा हो या चाहे वो प्रियंका हो. आज एमएसओ के जानिब से प्रोटेस्ट मुनक़िद किया गया है. एमएसओ ये डिमांड करता है कि प्रियंका के कातिलों को सख्त से सज़ा दी जाए. ఆర్టీసీ సమ్మె కాలంలో తమను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా స్వీకరించినందుకు గాను ఆర్మూర్ పట్టణంలోని ప్లాజా ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు ఆర్టీసీ అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు మాట్లాడుతూ తమకు ఆర్టీసీ సమ్మె కాలంలో ఉద్యోగ అవకాశం కల్పించినందుకు, విధి నిర్వహణలో ప్రతినిత్యం తోడ్పాటు కలిగించినందుకు ఆర్టీసీ డిఎం ఎంవీఐకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం సైతం ఉద్యోగాల విషయంలో తమకు అవకాశం కల్పించాలని, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తమకు అందజేయాలని కోరారు. అనంతరం ఆర్టీసీ డిఎం, ఎంవీఐలు మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు తమకు ఎంతో తోడ్పాటు అందజేశారని, ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు కాకుండా ఆర్మూర్ డిపో ఆదర్శంగా నిలిచిందని, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఉన్నా ఇవ్వటానికి ముందుంటామని తెలిపారు. కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి వారు ఇచ్చిన వాగ్దానం. మరి అయ్యా మరి మీరే మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మరి మేము తెచ్చిన ఈరోజు చేసిన డ్యూటీ కానివ్వండి, ఎంతైతే మేము మా భుజాల మీద వేసుకొని ఈ గవర్నమెంట్ అంటే మరి మనందరిది గవర్నమెంట్ అని అనుకొని కూడా ఈ యొక్క ఆర్మూర్ స్థానాన్ని కూడా నిలబెట్టుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పండిత్ మోహన్, కోటేశ్వరరావు, రవి, గణేష్, నిశాంత్, అరుణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వీధి కుక్కల సంతతిని అదుపు చేసేందుకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేపట్టాలని, ఎందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా పాలనాధికారి ఎం రామ్మోహన్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, పశు సంవర్ధక శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
నగరం పట్టణాలు గ్రామాల్లో కుక్కల నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా వీటి సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. శస్త్రచికిత్సలు చేసేందుకు పదవి విరమణ వైద్యులను తీసుకోవాలని, ఒక్క వైద్యుడు కనీసం నెలకు 50 కుక్కలను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో బల్దియాల్లో వీధి కుక్కల సంఖ్య ఏ వరకు ఉందో సేకరించాలని చెప్పారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జాన్ థామ్సన్, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్స్ సమ్మె 14 జీవో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 6వ రోజుకు చేరింది. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 14 అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నాన్ టీచింగ్లో రెగ్యులర్ పోస్టులను ఇవ్వాలని గత 3 నెలల క్రితం వారం రోజులుగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మరియు సెక్యూరిటీ సిబ్బంది సమ్మె చేసినప్పుడు వైస్ ఛాన్సలర్ అనిల్ కుమార్ గారు ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ సమస్యలు తీర్చాలని సమ్మెకు దిగామని తెలిపారు. ప్రభుత్వం, తెలంగాణ విశ్వవిద్యాలయం యాజమాన్యం వెంటనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ మరియు సెక్యూరిటీ గార్డుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్తో సమ్మెకు దిగామన్నారు. ఇది ఇలా ఉండగా 6 రోజులుగా సమ్మె చేస్తున్న యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఎలాంటి స్పందన తెలపక నిమ్మకు నీరెత్తినట్టుగా రోజు రోజుకు సమస్య జటిలమవుతుంది. పొరుగు సేవల ఉద్యోగులు సమ్మె వల్ల విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు వీసీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ పదవి విరమణ చేస్తున్నారు. పొరుగు సేవల ఉద్యోగులు చేస్తున్న సమ్మె వల్ల ఎలాంటి చర్యలు చేపట్టకపోతున్నా ఉన్నత విద్యాశాఖ మరియు యూనివర్సిటీ అధికారులు హామీ ఇచ్చి జీవో నంబర్ 14 అమలు చేస్తేనే దీక్ష విరమిస్తామని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో సౌత్ క్యాంపస్, బిక్నూర్, సారంగపూర్ బిఎడ్ కాలేజ్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు విధులు బహిష్కరణ చేశారు. హాస్టల్స్ మెస్లను మూసివేసి విధులను బహిష్కరించి నిరసనగా సమ్మెలో కూర్చున్నారు. అవునమ్మా, రిజిస్టర్ మేడం గారు హైదరాబాద్ పోయినరు, ఇవాళ రేపు అనుకుంటా కాలయాపన చేస్తుండ్రు. ఈరోజు మాకు స్పష్టమైన హామీ వస్తుందని అనుకుంటున్నాం. వచ్చే వరకు హామీ మేము ఇక్కడ నుంచి టెంట్ విడిచిపెట్టమని మీ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం. గౌరవనీయ కేసీఆర్ గారు మాకు 14 జీవో కల్పించినా మాకు ఇక్కడ తోటి అధికారులు కింద మీద మిస్గైడ్ చేయడం వల్ల ఈ రోజు మేము ఇక్కడ టెంట్ దగ్గర కూర్చోవడం జరిగింది. నగర శివారులోని మల్లారం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీలింగేశ్వర ఆశ్రమం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 2వ రోజైన హంపి పీఠాధిపతి ఆశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే నిత్య పూజా హోమములు, దేవతామూర్తులకు ధాన్యం నివాసం, ప్రధాన దేవత మంత్ర వనములు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవతా మూలమంత్ర హోమములు, పుష్పఫల వ్యాస హోమములు, పూజ తీర్థ ప్రసాదాల కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన 108 దంపతులతో సహా యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రతిరోజు సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో దైవ దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు మనసుకు ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిపించేందుకు ఎంతగానో దోహదపడతాయని వివరించారు. ఈ శరీరాన్ని ప్రాణం పోయిన తర్వాత మనతో పాటు ఏవైతే వస్తాయో వాటి కోసం ప్రయత్నం చేయాలా, ఇది రావ వాటి కోసం ప్రయత్నం చేయాలా, వచ్చే దానిలో ప్రయత్నం ఏమిటవి? ఉంగరాలు, గొలుసులు, బట్టలు, కార్లు, బంగ్లాలు ఇవా వస్తాయా? ఏమొస్తాయి? 2 వస్తాయి. ఒకటి జ్ఞానం, 2 సంస్కారాలు. సంస్కారం అంటే ఏంటి? పొద్దున లేచినగా పొద్దున సూర్యోదయం కంటే ముందుగా లేవాలి, అది సంస్కారం. సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తే అది కాదు. అమ్మా నాన్నకి దండం పెట్టాలి, గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ కాదు. పెద్దలందరికీ పాదాభివందనం చేయాలి, ఇది సంస్కారం. పెద్దలు చెప్తే మనం వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, వినాలి. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ స్వామివారిని శాల్వలతో సత్కరించారు. ఈ పుణ్య కార్యక్రమానికి నిజామాబాద్తో పాటు ఆయా మండలాల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రానున్న 20 సంవత్సరాల్లో 45% ఉద్యోగాలు రోబో ఈ విద్య తెలిసిన వారికి రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డిఈ జనార్దన్ రావు అన్నారు. నగరంలోని కాకతీయ విద్యా సంస్థలో సైన్స్ ఫేర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ జనార్దన్ రావు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో అన్ని కంపెనీలు రోబోట్స్ ద్వారా ఆటోమేషన్కు వెళ్ళిపోతున్నాయని, ఇండియాలో అన్ని అగ్రస్థాయి విద్యా సంస్థలు
ఈ రోబోటిక్ ఎడ్యుకేషన్ మీద ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతుందని, ఇప్పుడు మన జిల్లా విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అందుకోవాలంటే భవిష్యత్తును అంచనా వేసి ఇప్పటి నుంచి రోబోటిక్స్ మీద శిక్షణ పెంచాల్సిన అవసరం పాఠశాలల యాజమాన్యాలపై ఉందన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా రోబోటిక్స్ టెక్నోబెస్ను కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానం సాధించాలి అంటే రోబోటిక్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పాఠశాల స్థాయిలో పూర్తి స్థాయిలో ఐఐటి మరియు మెడికల్ ఫౌండేషన్లో శిక్షణ రియల్గా తీసుకుంటే జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత స్థానంలో విద్యార్థి నిలవగలుగుతారు అని ఆయన అన్నారు. కాకతీయ పాఠశాల యాజమాన్యం ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సంబంధించిన షెడ్యూల్ ప్రిపేర్ చేస్తూ రోబోటిక్ ఎప్పటికప్పుడు కాకతీయ విద్యా సంస్థలు డైరెక్ట్గా రామోజీరావు మరియు తన్విని వాళ్ళ సూచనలతో విద్యార్థులతో ఏకమై ఈ స్థాయి విద్యార్థులను సిద్ధం చేయగలిగామని, ఇక ముందు కూడా ఎక్కువ విద్యార్థులు సిద్ధం చేస్తూ విద్యార్థులను పెంచేలా కృషి చేస్తామన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన రజనీకాంత్ గారు పొద్దునే ఫోన్ చేశారు. డిసెంబర్ 3వ తారీఖు జిల్లా సైన్స్ ఫేర్ జరుగుతుంది. ఇది నాకు ఒక అవకాశం. రజనీకాంత్ గారు ఇక్కడికి నన్ను పిలవడం వల్ల ఇక్కడికి వచ్చి నేను ఈ పిల్లలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూడడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా పిల్లలు పర్ఫామ్ చేశారు. Good morning, one and all. We are here at KOS celebrating our RoboFest. So what is exactly the RoboFest and why we are doing it is the thing. So RoboFest, we KOS are here envision and starting to create a next generation students. So next generation education or next generation students are not formed by mucking up. They are formed by looking at the problems which are present in the society and solving it using the technology. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కూలీల కొరత తీర్చేందుకు చెరకు నరకడానికి యాంత్రీకరణ పద్ధతులను అమలు చేస్తున్నట్లు జేడీఏ గోవింద్ పేర్కొన్నారు. వచ్చే నెల 1న గాయత్రి చక్కెర కర్మాగారం ప్రారంభం కానున్న నేపథ్యంలో రంజాన్ మండలం దూపల్లి రైతు తెచ్చిన చెరకు నరికే యంత్రాన్ని శుక్రవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలలో 10 మందికి దీనిని అందించామన్నారు. 1,20,00,000 వ్యయం గల ఈ యంత్రాన్ని 40% రాయితీ అంటే 50 లక్షలకు రాయితీ మించకుండా పై అందించామన్నారు. అధిగమించవచ్చన్నారు. గాయత్రి కేర్ మేనేజర్ వెంకట్రావు వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని చెరకు నరికే యంత్రాన్ని పరిశీలించారు. అంతకుముందు పాలీహౌస్ లో సాగు చేసిన చామంతి పంటను జేడీఏ పరిశీలించారు. ఆయన వెంట ఏడీఏ వాజిద్ హుసేన్, ధనంజయ్, భూమారెడ్డి తదితరులు ఉన్నారు. 2017-18కి ఈ షుగర్ కేన్ హార్వెస్టర్ ఇవ్వడం జరిగింది సబ్సిడీ మీద. దీని మొత్తం కాస్ట్ వచ్చేసి 1,20,00,000 అయితే సగం సబ్సిడీ 50% సబ్సిడీ మీద అందజేయడం జరిగింది. ఇది రోజుకు సుమారుగా 3 ఎకరాలు మనం హార్వెస్ట్ చేయొచ్చు. లేబర్ ప్రాబ్లం ఉంటుందని చాలామంది సోయా అంటే మనం చెరుకు వేయడం తగ్గిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది అష్యూర్డ్ మనకు ఉంది కాబట్టి మిషన్ ఉంది కాబట్టి రైతులు కూడా షుగర్ కేన్ వేసుకోవడానికి ఇది మంచి అవకాశం. నిజామాబాద్ జిల్లా రంజల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామంలో 6 సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే గ్రామంలో ఓ కాలనీలో బాలిక, బాలుడు కుటుంబం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం బాలిక తల్లి పనులకు వెళ్లడాన్ని బాలుడు గమనించాడు. బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బాలుడు పాపను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కూలి పని ముగించుకొని తల్లి ఇంటికి రావడంతో బాలుడు పారిపోయాడని బాలిక తల్లి పేర్కొన్నారు. ఈ విషయంపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడు పారిపోయాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. పాపకు రక్తస్రావం జరగడంతో వెంటనే ఆమెను తీసుకుని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. వీధి వ్యాపారులు గౌరవంగా బతకడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిందని, వీడియో పాలు రోడ్డు ప్రక్కనే వ్యాపారం చేసుకునేందుకు మినీ దుకాణ సముదాయాలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శైలజ ఎస్ఐ యాదగిరి గౌడ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వీధి విక్రయదారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. గుడ్ ఫర్ కమిషనర్ శైలజ, ఎస్ఐ యాదగిరి గౌడ్, మహిళా సంఘాలకు రుణాలు అందించే బ్యాంకు మేనేజర్లు హాజరయ్యారు. అనంతరం వీధి విక్రయదారులు ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పెర్కిట్, మామిడిపల్లిలో రోడ్డు పక్కన పండ్లు, కూరగాయలు, ఇతర వ్యాపారం చేసుకునే వ్యాపారుల వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, దీన్ని నిరోధించేందుకు చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు కేటాయించి
చిన్న దుకాణ సముదాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. ఈ వ్యాపారం వల్ల బ్యాంకు అధికారులు సైతం ప్రత్యేక రుణాలు ఇవ్వడం జరుగుతుందని, వీధి వ్యాపారులు గౌరవంగా బతకడానికి మంచి అవకాశం అని అన్నారు. 30,000 రూపాయల మెటీరియల్ తెచ్చుకుంటే వాళ్ళు ఒక వారం రోజులు అమ్ముతారు, మళ్ళీ 30,000 మళ్ళీ మెటీరియల్ తీసుకొచ్చుకుంటారు. ఇట్లా అమ్మకం జరిపే వాళ్ళని స్ట్రీట్ వెండర్స్ అంటారు. అంటే వీధుల మీద అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటే మిమ్మల్ని వాళ్ళందరినీ పిలిపించింది. ఎందుకంటే ఆర్మూరు పట్టణంలో సర్వే చేస్తే 620 మంది ఇల్లు మన దగ్గర 620 మంది రోడ్డు మీద ఉండి అమ్ముతున్నారు. అందులో మన పండ్లు అమ్మ వాళ్ళు ఒకళ్ళు, పెరికిట్ల రోడ్డు మీద అమ్మే వాళ్ళు ఒకళ్ళు, అట్లా పండ్ల వాళ్ళు తోపుడు బండ్లు పెట్టుకొని అమ్మే వాళ్ళందరూ అట్లా గ్రూప్ అయింది. రంజన్ మండలంలోని బాగిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో గ్రామస్తులను పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ అసదుల్గా ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఉండాలని ఆయన సూచించారు. అంటరానితనం వంటి అసమానతలు ఉన్నట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా దళితుల పట్ల చిన్న చూపు చూడకూడదని, గ్రామస్తులతో కలిసిమెలిసి సోదర భావంతో ఉండి గ్రామ అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులు రుణాలను తీసుకుని వారి ఆర్థిక అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిలు, ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి సౌందర్య, ఉప సర్పంచ్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. బాయ్ తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్గా నేను వచ్చాను. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, తర్వాత అందరు ప్రజలు కూడా వచ్చారు. ఈరోజు సివిల్ రైట్స్ డే ఇక్కడ బాగేపల్లిలో జరుపుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సివిల్ రైట్స్ డే అంటే ఎస్సీల మీద ఎలాంటి అత్యాచారాలు కానీ, లేకుంటే ఎలాంటి వివక్ష ఎవరైనా చూపించినా కానీ, లేకుంటే దేవాలయానికి ఎవరైనా రాణిస్తలేరు, మంచినీళ్ళకి ఎవరు రాణిస్తలేరు, మమ్మల్ని లెక్క చేస్తలేరు, దూషిస్తున్నారు, ఇలాంటివి ఏమైనా జరిగితే సివిల్ రైట్స్ డే మెయిన్గా అలాంటివి జరగకూడదని సివిల్ రైట్స్ డే అని పెట్టారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన 18 టాయిలెట్లను మున్సిపల్ కమిషనర్ శైలజ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ను పూలమాల, శాల్వతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలికల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న తల్లిదండ్రుల కమిటీ సభ్యులను అభినందించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యులై పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. స్కూల్ కూడా సక్సెస్ కాదు. సో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎందుకు ఉండాలి అంటే, ఇది నా అనుభవం కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అనుభవం ఏంటంటే, ఎమ్యూనిటీస్ అంటే సౌకర్యాల్లో తేడా ఉంటుంది తప్ప చదువులో తేడా ఉండదు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ శివ, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు విజయ్ ప్రతాప్ చావ్లా, మొకీం, నగేష్ చంద్ర, కలిగోట్ చిన్న, లింబా, సజ్జు, ఫయాజ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నవజాత శిశువులు తల్లిపాలు తాగకపోవడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే కాకుండా వారి శరీరానికి పోషక విలువలు గల ఆహారం అందక శిశు మరణాలు పెరుగుతున్నాయని DMHO డాక్టర్ సుదర్శన్ అన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డీసీసీ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో బీఆర్జీ బ్లాక్ రీసోర్స్ గ్రూప్ మెంబర్స్ అయినటువంటి ఐసీడీఎస్ సూపర్వైజర్స్, హెల్త్ సూపర్వైజర్స్ మరియు పోషణ అభియాన్ సమన్వయకర్తలకు ఎన్విరాన్మెంటల్ లెర్నింగ్ అప్రోచ్ ట్రైనింగ్లో భాగంగా 4వ మాడ్యూల్ నవజాత శిశువులకు పాలు పట్టడం ఎందుకు మరియు ఎలా అనే అంశంపై అవగాహన కల్పించారు. అలాగే జిల్లా సంక్షేమాధికారిణి ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ నవజాత శిశువులు తల్లిపాలు తాగడం ఎందుకు మరియు ఎలా అనే అంశంపై పూర్తిగా అవగాహన కల్పించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్లందరూ సెక్టర్ లెవెల్లో అంగన్వాడీ టీచర్లకు మరియు ఆశా కార్యకర్తలకు ఇదే అంశంపై శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈరోజు నవజాత శిశువులు తల్లిపాలు తాగడాన్ని గమనించడం అనే మాడ్యూల్పై శిక్షణా కార్యక్రమము నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి మన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెల్త్ సూపర్వైజర్స్ మరియు ఐసీడీఎస్ సూపర్వైజర్స్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని సిడిపిఓలు, ఏసీడిపిఓలు, పోషణ అభియాన్ సమన్వయకర్తలు మరియు హెల్త్ సూపర్వైజర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
భారతదేశంలో 128 సంవత్సరాల చరిత్ర కలిగిన DCM శ్రీరామ్ గ్రూప్స్ అనుబంధ సంస్థ అయిన ఫెనస్టా విండోస్ మరియు డోర్స్ గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్ర మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తమ సేవలు అందిస్తున్నారని సంస్థ ప్రతినిధులు కిరణ్ నవీన్లు పేర్కొన్నారు. నిజామాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు తమకు 700కు పైగా డిజైన్లతో సేవలు అందించడానికి వీనస్ ఇంటీరియర్స్ను ప్రారంభించింది. ఉత్పత్తి నుండి అమెరికా వరకు సామర్థ్యం కలిగిన ఫెనెస్టా కంపెనీ ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా నిర్మాణాలలో 177 షోరూంల ద్వారా 327 పట్టణాలలో తమ సేవలు అందించడం జరిగిందన్నారు. వీనస్ ఇంటీరియర్స్ ప్రారంభోత్సవానికి సుబీషి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్లు శ్రీ గణేష్ గుప్తా మరియు రాజేశ్వర్ రావు, బిల్డర్స్ శ్రీ సంజీవ్, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ బల్లా, శ్రీనివాస్ గుప్తా మరియు ఫెనెస్టా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఫెనెస్టా యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఉత్పత్తి నుంచి అమర్చుట వరకు ప్రతి ఒక్క ప్రాసెస్ అంతా కూడా ఫెనెస్టా ద్వారానే చేయబడుతుంది. మరియు ఈ యొక్క షోరూమ్ నిజామాబాద్లో కొత్తగా స్థాపించి అతిపెద్ద తెలంగాణలోనే అతిపెద్ద షోరూమ్గా స్థాపించబడింది. మరియు ఇది ఒక ఉత్పత్తులను వీరు ఫెనెస్టా నుంచి 178 షోరూమ్స్లో 327 పట్టణాల్లో వీరి సేవలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం చిలుకోడు పరిధిలో మోడల్ స్కూల్ యందు విద్యా కమిటీ చైర్మన్ నియామకాల్లో చిలుకోడు గ్రామానికి చెందిన అనంతుల జ్యోతి ఉపేందర్ గౌడ్ను ఎన్నుకోవడం జరిగింది. పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రుల సహకారంతో కృషి చేస్తానని ఎస్ఎంసీ చైర్మన్ నీలం గోపి అన్నారు. నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు చైర్మన్గా ఏకగ్రీవంగా గోపిని, ప్రైమరీ స్కూల్ చైర్మన్గా సుదర్శన్ను ఎన్నుకున్నారు. నిజామాబాద్ రూరల్ గ్రామీణ ప్రాంతాలలో పలు స్కూళ్లలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. తిరుమనపల్లి స్కూల్లో సర్పంచ్ల పర్యవేక్షణలో స్కూల్ యాజమాన్యం నిర్వహించిన ఎన్నికల్లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ హెచ్ఎం సాయిలు మాట్లాడుతూ ఈ కమిటీ యొక్క బాధ్యతలను గుర్తు చేశారు. ఊర్లో ఉన్న పిల్లలను ప్రైవేటు స్కూల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపే దిశగా కమిటీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎంసీ కమిటీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట వద్ద పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్ల వద్ద కాలనీ వాసుల సౌకర్యార్థం రోడ్లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చౌకే లింగం మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, ఆంజనేయ స్వామివారికి ఉదయం అభిషేకం నిర్వహించి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురువి లింగ్యాతాండ బి గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక డిఎన్టీపీఎస్ పాఠశాల యందు జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్లుగా టీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు బూక్యా బాబులాల్ నాయక్ చైర్మన్గా, బానోతు గంగా భాస్కర్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం పంచాయతీ పరిధిలో భారీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గూగులోతు రామ్లాల్ నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్, మోర్తాడ్ గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో శనివారం స్థానిక సర్పంచ్లు భోగధరణి ఆనంద్, మండల రాజేశ్వర్ భానుప్రసాద్ అధ్యక్షతన జిల్లా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రధానోపాధ్యాయులు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎంసీ ఎన్నికల్లో పాల్గొని నూతన చైర్మన్లను ఎన్నుకున్నారు.
ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో విద్యార్థులకు డయల్ 100పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డయల్ 100 ఆకారంలో కూర్చొని సమాజానికి అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని సూచించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రియాంకారెడ్డి మానసతో పాటు నిన్న జరిగిన హైదరాబాద్లో మరో యువతిపై అతి క్రూరంగా పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నుంచి కోర్టు చౌరస్తా మీదుగా ధర్నా చౌక్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ ముదిరాజ్ కుల పెద్దలు సంఘ సభ్యులు మహాత్మా జ్యోతిరావు పూలే దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ భోగధరణి ఆనంద్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముదిరాజ్ కుల పెద్దలు సంఘ సభ్యులు తాము అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నామని సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకొని బీసీడీ నుండి బీసీఏలోకి మార్చి సంక్షేమం అభివృద్ధికి పాల్పడాలని స్థానిక సర్పంచ్ భోగధరణి ఆనంద్కు తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేశారు. నందిపేట మండలంలో తొండకూర్ గ్రామంలో ఆర్ఎంఎస్ నిధులతో నిర్మిస్తున్న పాఠశాల బిల్డింగ్ను డిఈ అంజిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవన్న, రవికుమార్, షారీ తదితరులు పాల్గొన్నారు. కామాంధుల చేతులలో హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతికి నిరసనగా బోధన్ ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు బోధన్ కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రియాంకారెడ్డిని హత్య చేసిన వారికి కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి? 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 39,650 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 39,150 రూపాయలు పలికింది. తులం ముద్ద వెండి ధర 480 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 48,000 రూపాయలు పలికింది. తులం ఆర్నమెంట్ వెండి ధర 460 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 46,000 రూపాయలు పలికింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓ నిత్య విద్యార్థి, నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. బాన్సువాడలో 100 కోట్లతో చేసిన పనులను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. బాన్సువాడను మున్సిపల్ గా మార్చేందుకు కృషి చేసిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్ పోచారం. ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసంఘటిత కార్మికులు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. జాతీయ పెన్షన్ పథకం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు. మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. అభివృద్ధి పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఫిట్ ఇండియా మూవ్మెంట్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలి. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్. K6 GTPL న్యూస్ ఎఫెక్ట్. వీధి కుక్కల సంతతిని అదుపు చేసేందుకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా పాలనాధికారి. ప్రతిరోజు భగవంతుని స్మరించడంతో కోరికలు నెరవేరుతాయి, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. లింగేశ్వర ఆశ్రమంలో
హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPR.